ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇది వచ్చేసి అయితే మనకు మన ఛానల్లో జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్లో ఇది వచ్చేసి 4th వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ కేస్ సెన్సిటివ్, అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, అండ్ అలాగే జావా స్క్రిప్ట్ ఈజ్ కేస్ సెన్సిటివ్ ఆర్ నాట్. మనకు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివా కాదా అనేది అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్, అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, అలాగే ఎందుకు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్, అండ్ అలాగే కేస్ సెన్సిటివ్ ఎగ్జాంపుల్ అదర్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ గురించి అయితే మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్తో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వాట్ ఈజ్ కేస్ సెన్సిటివ్. ఇన్ ప్రోగ్రామింగ్ కేస్ సెన్సిటివిటీ రిఫర్స్ టు వెదర్ ఆర్ not the language treats uppercase and lowercase letters as different. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ కేస్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది మనకు అప్పర్ కేస్ లెటర్ని లోవర్ కేస్ లెటర్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుందా అనేది మనకు కేస్ సెన్సిటివిటీ ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్యాపిటల్ ఏ ఉంది అండ్ అలాగే స్మాల్ ఏ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఏలే, బట్ ఒకటి వచ్చేసి క్యాపిటల్ ఏ, ఒకటి వచ్చేసి స్మాల్ ఏ. ఇప్పుడు ఈ రెండింటిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తే ఆ లాంగ్వేజ్ అనేది మనకు కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇఫ్ ఏ లాంగ్వేజ్ ఈస్ కేస్ సెన్సిటివ్ ఇట్ మీన్స్ దట్ వేరియబుల్స్, ఫంక్షన్ నేమ్స్ అండ్ అదర్ ఐడెంటిఫైయర్స్ దట్ డిఫర్ ఓన్లీ ఇన్ కేస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్. ఫ్రెండ్స్ మనకు ఏదైనా ఇప్పుడు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది మనకు కేస్ సెన్సిటివ్ అయితే ఆ లాంగ్వేజ్లో మనకు వేరియబుల్స్, ఫంక్షన్స్, నేమ్స్, అలాగే కొన్ని ఐడెంటిఫైయర్స్ అండ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అనేవి వాటిలో ఇన్ కేస్ మనకు కేసింగ్లో డిఫరెంట్ ఉన్నా కానీ అది డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ వేరియబుల్స్ లాగా అయితే ట్రీట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సేమ్ నేమ్తో రెండు వేరియబుల్ ఉన్నాయి, బట్ ఒక దాంట్లో వేరియబుల్ వచ్చేసి క్యాపిటల్ ఏ ఉంది, ఒక దాంట్లో వచ్చేసి స్మాల్ లెటర్ ఉంది అనుకో. కేసింగ్ డిఫరెంట్ ఉన్నా కానీ ఆ రెండు వేరియబుల్స్, ఆ రెండు ఫంక్షన్ నేమ్ అనేది ఏంటంటే డిఫరెంట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట ఈ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి. ఇక్కడ మనం చూసుకుందాం. జావా స్క్రిప్ట్ ఈజ్ కేస్ సెన్సిటివ్ ఆర్ నాట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివా కాదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. జావా స్క్రిప్ట్ ఈస్ కేస్ సెన్సిటివ్. ఇట్ ట్రీట్స్ వేరియబుల్, ఫంక్షన్, అదర్ ఐడెంటిఫైయర్స్ అండ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ విత్ డిఫరెంట్ కేసింగ్ యాజ్ డిస్టింక్ట్స్. ఫ్రెండ్స్ మనకు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ నేమ్స్, ఫంక్షన్స్ నేమ్స్, అలాగే ఐడెంటిఫైయర్స్ నేమ్స్, మనకు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్స్, మనకి ఏమైనా కేసింగ్లో డిఫరెంట్ ఉన్నా కానీ అది డిఫరెంట్ లాగా డిఫరెంట్ వేరియబుల్స్, డిఫరెంట్ నేమ్స్ లాగా అయితే మనకు జావా స్క్రిప్ట్ అనేది ట్రీట్ చేస్తుంది. అందుకోసం మనకు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ ఫ్రెండ్స్. జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ వేరియబుల్స్నే కాదు, వేరియబుల్ నేమ్స్ని, ఫంక్షన్ నేమ్స్ని, ఐడెంటిఫైయర్స్ ఉంటాయి కదా సమ్ కీవర్డ్స్, ఐడెంటిఫైర్ నేమ్స్ని, అలాగే ఆబ్జెక్ట్ మనం పాస్ చేస్తాం కదా ప్రాపర్టీస్. వీటిలలో ఏం కేసింగ్ డిఫరెంట్ ఉన్నా ఒకటి అంటే క్యాపిటల్ కేస్ లెటర్ అయినా స్మాల్ లెటర్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నా కేసింగ్లో వాటిని డిఫరెంట్ నేమ్స్ లాగా అయితే మనకు జావా స్క్రిప్ట్ అనేది ట్రీట్ చేస్తుంది. అందుకోసమే మనకు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్ చూపించే ముందు ఇక్కడ మనం అదర్ సమ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సమ్ అదర్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ వచ్చి మనకు జావా అండ్ అలాగే పైథాన్ అండ్ అలాగే మనకు C++. ఏంటంటే మనకు ఇవి కూడా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట ఎగ్జాంపుల్. ఇప్పుడైతే మీకైతే ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్. నేనైతే ఒక జావా స్క్రిప్ట్ చిన్న ఒక కోడ్ అయితే రాసా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక లెట్ అని తీసుకొని లెట్ కీవర్డ్తో ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశా నేమ్ అని.
సో దాని తర్వాత నేను మళ్ళీ లెట్ కీవర్డ్ యూజ్ చేసి సేమ్ మళ్ళీ నేమ్ అనే వేరియబుల్తో ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశా. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ వేరియబుల్లో వచ్చేసి ఎన్ అనేది స్మాల్ లెటర్ అనమాట. సెకండ్ వేరియబుల్లో ఎన్ అనేది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్. బట్ బోత్ నేమ్స్ అనేవి సేమ్. బట్ మనకి ఇక్కడ లైక్ కేసింగ్లో డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ మనకు క్యాపిటల్ ఒకటి స్మాల్ లెటర్ ఉంది, ఒకటి క్యాపిటల్ ఉంది. సో మన కేసింగ్లో ఈ డిఫరెంట్ ఉండడం వల్ల సో జావా స్క్రిప్ట్ ఏంటంటే మనకు ఈ వేరియబుల్స్ని డిఫరెంట్ వేరియబుల్స్ లాగా అయితే ట్రీట్ చేస్తుంది. అంటే సేమ్ వేరియబుల్స్ అని ఎర్రర్ అయితే మనకు ఏం జనరేట్ అయితే చేయదు. అలాగే మనకి ఇక్కడ ఫంక్షన్ నేమ్ కూడా అంతే ఫ్రెండ్స్. సో చూడొచ్చు, నేను ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక డిస్ప్లే అని అయితే ఫంక్షన్ రాసా. సో ఇందులో అయితే ఫస్ట్ వేరియబుల్ అయితే నేను డిస్ప్లే చేశా. సో అలాగే సేమ్ మళ్ళీ ఇంకో ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి మళ్ళీ ఇంకొక ఫంక్షన్ సేమ్ నేమ్ ఇక్కడ కూడా డిస్ప్లే. బట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ నేమ్లో సో డి అనేది క్యాపిటల్, బట్ సెకండ్ ఫంక్షన్ నేమ్లో డి అనేది స్మాల్ లెటర్. సో ఈ సెకండ్ ఫంక్షన్లో వచ్చేసి ఏంటంటే మన సెకండ్ వేరియబుల్ అనేది ప్రింట్ చేశా. చూడొచ్చు, మనం క్యాపిటల్ ఎంతో రాసిన నేమ్ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేశా. సో ఇక్కడ రెండు ఫంక్షన్లు అయితే ఇక్కడ కాల్ చేశా. సో మీకైతే అవుట్పుట్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఉదయ్ కుమార్ అని ఇక్కడ సో మనకు అవుట్పుట్ అయితే జనరేట్ అయింది. సో ఫ్రెండ్స్ నార్మల్గా ఏంటంటే సో కొన్ని ఇప్పుడు లైక్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాకపోతే సో మనకు ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ రెండు వేరియబుల్స్ అనేది సేమ్ నేమ్తో ఉన్నాయి కాబట్టి సో కొన్ని లాంగ్వేజెస్ ఏంటంటే కేసింగ్ని లైక్ పర్టికులర్గా అంత పట్టించుకోవన్నమాట. లైక్ సేమ్ కేసింగ్లో డిఫరెంట్ ఉన్నా కానీ సో అది సేమ్ వేరియబుల్ అని చెప్పేసి మనకు ఎర్రర్ అయితే జనరేట్ అవుతుంది. బట్ మనకు జావా స్క్రిప్ట్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి సో మనకి ఏంటంటే లైక్ కేసింగ్లో డిఫరెంట్ ఉన్నా కానీ సో మనకైతే జావా స్క్రిప్ట్ అనేది డిఫరెంట్ నేమ్స్ లాగా, డిఫరెంట్ నేమ్స్ వేరియబుల్ నేమ్స్ లాగా, డిఫరెంట్ ఫంక్షన్ నేమ్స్ లాగా అయితే మనకైతే జావా స్క్రిప్ట్ అనేది ట్రీట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, అలాగే జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు కేస్ సెన్సిటివ్ అనే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మనం ముందు వీడియోలో అయితే ఇంకా చాలా కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటాం ఫ్రెండ్స్ జావా స్క్రిప్ట్లో. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.